మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొనుగోటి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినట్లు ఓటమి పాలైన కౌన్సిలర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. కోవట్లతోనే తాము మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయామని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నమ్మించి మోసం చేసిన కాకిరాల హరిప్రసాద్, రామస్వామి, సురేందర్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సంబంధాలు కొనసాగిస్తూ మరి పార్టీని ఎట్లా డ్యామేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరిగిన 2 ఎలక్షన్లో కూడా కొంత నష్టం కలిగించడం జరిగింది. యాక్చువల్గా మేము కాంగ్రెస్కు పటిష్టంగా మేము ఖచ్చితంగా పనిచేసే నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ అప్పుడే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక మేము ఎమ్మెల్యే గారికి తర్వాత ఝాన్సీ మేడం గారికి కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నష్టం ఎట్లా జరుగుతుందో అదంతా కూడా తెలియజేసినాం. చేసిన క్రమంలో వారికి కొన్ని జరిగిన వాస్తవాలు ఎవిడెన్సెస్ తోటి సహా కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఎట్లయింది, అసలు ఈ పార్టీని వదిలి వేరే పార్టీతో సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధం వల్ల ఇంకేం సంబంధం వల్ల తెలియని క్రమంలో మరి ఎక్కడ లేని విధంగా ఆ పార్టీ క్యాండిడేట్లనే మా క్యాండిడేట్లని గెలిపించుకున్న క్రమం అది. ట్రైబల్ క్యాండిడేట్ అంటారు, మరి దాన్ని ఏమనాలి, దానికి ఏం పేరు పెడతాం? ఇది జరిగినప్పుడు మేము నాయకత్వాన్ని మాకు ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్లను ఎమ్మెల్యే గారిని ఝాన్సీ మేడం గారిని కూడా మేము నిలదీసినాం. ఒక విధంగా దీని మీద చర్య తీసుకోవాలి, లేకపోతే ఇది ఇట్లే కొనసాగితే పార్టీ నష్టపోతుందని చెప్పడం జరిగింది. ఇటువంటి విజయము అపజయాలు పత్రికా విలేకరులందరూ కూడా తెలియజేయడం కోసం మేమందరం కూడా ఇప్పుడు డాక్టర్ గారు కూడా మాట్లాడినారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను నడుపుకుంటూ ప్రజాసేవ కోసము మేడం గారు మమ్మల్ని టికెట్ ఇచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపించిన తర్వాత మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కోవట్లుగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ మా యొక్క ఓటమి ప్రధానమైన కారణమైన వ్యక్తుల పేర్లు సార్ క్లియర్గా చెప్పినారు. వాళ్ళని సస్పెండ్ చేయాలనేది అందరి యొక్క డిమాండ్. ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఓడిపోయినటువంటి 9 మంది అభ్యర్థులు మొత్తం కూడా వీళ్ళు ఓటమిలో ప్రధానమైన పాత్ర వాళ్ళదనే విషయాన్ని మేము అంతకుముందు కూడా చెప్పినాం. పార్టీ ఉపాధ్యక్షురాలు గారికి ఝాన్సీ రాజేంద్ర రెడ్డి గారికి చెప్పినాము, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం. ఈ విషయాన్ని మేడం గారు మన టీపీసీ అధ్యక్షుని దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు ప్రత్యర్థిని ఎదుర్కోవడం చాలా ఈజీ, కానీ ఈ మా పార్టీలో ఉండి మా ఎమ్మటి ఏం జరుగుతుందో మాకు తెలియకుండా మేము ఓడిపోయేంత వరకు, ఓడిపోయిన తర్వాత మాకు విషయం క్లియర్గా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గీర్చి బయట పడేసే వరకు మా పోరాటం ఆగదు. తొర్రూరు గాంధీ సెంటర్ నుంచి గాంధీ భవన్ వరకు పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం మా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోం. నీలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేసే వరకు మా పోరాటం ఆగదు. ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు వారి కుటుంబాలను త్యాగం చేసి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారైతే తన పసిబిడ్డను తల్లి ప్రేమ నుంచి దూరం పెట్టి 24 గంటలు ప్రజలను ఏ విధంగా కాపాడాలి,